హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా యశ్వంత్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని. ఈరోజు మేము కరాంజీ లేక్ వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చామంటే చర్చ్కి వెళ్ళాం కదండి. మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే మేము ముందు చర్చ్కి వెళ్ళామండి. మార్నింగ్ చర్చ్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసామండి కరాంజీ లేక్కి. ఎంత డిస్టెన్స్ అంటే 10 minutes పడుతుందండి అంతే. మరి సిటీ బస్ స్టాప్ నుంచినే రావచ్చు, డైరెక్ట్ ఓన్లీ 10 minutes అండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ రైట్ సైడ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగే లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ మెయిన్ గేట్ అండి, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఇటు సైడ్ టికెట్ కౌంటర్ అండి, ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్కి అన్నిటికీ ఛార్జెస్ ఉంటాయండి. బైక్కి ఛార్జెస్ ఉంటాయి సపరేట్గా. ఇలాగ చూస్తున్నారు కదా, ఇక్కడ కార్కి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయండి. అండ్ పార్క్ ఎంట్రీ ఫీజు 30 rupees ఓన్లీ అండి. అలాగే తర్వాత లోపల ఇంకా ఏమైనా చూడాలనుకుంటే బోటింగ్ అవన్నీ ఉంటాయండి, వాటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు మెయిన్గా నేను ఓన్లీ పార్కు వీడియో మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా మీకు బోటింగ్ వీడియోస్ అన్నీ, ఇంకా రిమైనింగ్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. వాటికి ఎంత ఛార్జెస్ అయ్యానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే నేను ఓన్లీ పార్క్ లోపలికి వెళ్తున్నానండి. చాలా అంటే చాలా పెద్దదండి. ఈజీగా 5 to 6 hours పడుతుంది. చాలా పెద్దది పార్క్ అనేది. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. వెళ్తే నిజం చెప్తున్నానండి, టైం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే స్పీడ్గా వెళ్ళాలంటే, లోపలికి వెళ్ళి రావాలంటే అస్సలు టైం సరిపోదు. అందుకే చెప్తున్నానండి, ముందుగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా ఎంత గ్రీనరీగా ఉందో. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా జరుగుతున్నాయండి. అంతా నిజంగా నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది ఏ రూట్ అంటే ఇక్కడ జూకి వెళ్ళొచ్చండి. ఇక్కడ జూకి కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయంట. కానీ మేము ఇంకా చాలా లోపలికి వెళ్ళాలని చెప్పి, మాకు కొద్దిగా టైం సరిపోదని చెప్పి మేము రివర్స్ వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ, అన్ని చెట్లే అండి. ఎక్కడ చూసినా చెట్లే. ఎంత బాగుంటుందంటే పార్క్. పిల్లలతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి పార్క్కి. చూస్తున్నారు కదా, అందరు ఫోటోషూట్స్ అవన్నీ తీసుకుంటున్నారండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇలా వెళ్తే పిల్లలకి ఆడుకోవడానికి అన్నీ ఉంటాయండి. గేమ్స్ పరంగా చూడండి, అన్నీ ఆడుకోవచ్చు. ఇలా ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి పీస్ఫుల్గా కూర్చోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారండి. మీరు వెళ్తే నిజంగా ప్లాన్ చేసుకొనే వెళ్ళండి. ప్లాన్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలంతా ఆడుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అలాగే బోటింగ్ అండ్ పికాక్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.